my God, Kamalini has showed her bum. ఆనంద్ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన హీరోయిన్ కమల్ని ముఖర్జీ. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఇష్టంతో మోడలింగ్ చేసి కొన్ని యాడ్స్లో కూడా నటించి తెలుగులో వచ్చిన ఆనంద్ సినిమా అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అని కలకత్తా నుండి హైదరాబాద్కి వచ్చేసింది కమల్ని ముఖర్జీ. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ని ఆ తర్వాత గోదావరి, గోపి గోపిక గోదావరి, గమ్యం, గోవిందుడు అందరి వాడేలే సినిమాలు తెలుగులో చేసి ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ సినిమాల్లోనూ నటించింది. అయితే అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన కమల్ని ఇప్పుడు సినిమాలకి ఎందుకు దూరంగా ఉంటుంది? హీరో సుమంత్ కమల్ని వల్లే విడాకులు తీసుకున్నాడా? తండ్రి వయసున్న హీరోతో కమల్ని ఎఫ్ఐఆర్స్ నడిపిందా? కమల్ హాసన్ కమల్ని మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కమల్ని ముఖర్జీ యాక్ట్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి. కమల్ని గారి పూర్తి పేరు కమలిని ముఖర్జీ. మార్చి 4, 1984 వెస్ట్ బెంగాల్, కోల్కతాలో జన్మించారు. కమల్ని అసలు పేరు రోషిని. కమల్ని ముఖర్జీ తండ్రి ఒక ఇంజనీర్, తల్లి జ్యువెలరీ డిజైనర్. కమల్ని ముఖర్జీకి 2 చెల్లెలు కూడా ఉన్నారు. తండ్రి ఖాళీ సమయాల్లో వీధుల్లో నాటకాలేస్తూ ఉండేవారు. అలా కమల్ని కూడా చిన్నప్పటి నుండి తనతో పాటు తీసుకొని వెళ్లడం, తనకి కూడా యాక్టింగ్ వైపు, డాన్స్ వైపు ఎక్కువ మక్కువ కలగడం, అలాగే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ డాన్స్ క్లాసుల్లో చేర్పించడం జరిగింది. అలా చిన్నప్పటి నుండి నాటకాలు చూస్తూ డాన్సులేస్తూ పెరిగిన కమల్నికి ఎలా అయినా సరే సినీ ఫీల్డ్లో అడుగు పెట్టాలనే ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. స్కూల్లో కూడా డాన్సులేస్తూ యాక్టింగ్లు చేయడం, కమల్ని చూడటానికి చాలా అందంగా ఉంటావు, యాక్టింగ్ డాన్స్ బాగా చేస్తున్నావు, నువ్వు మోడల్ అయిపోతావు అని చాలా మంది అనడంతో 10వ తరగతి చదువుతున్నప్పటి నుండి మోడల్గా ట్రై చేయడం మొదలుపెట్టింది. ఎంత అందంగా ఉన్నా, బాగా నటించినా కమల్నికి చిన్న చిన్న యాడ్ అవకాశాలు మాత్రమే వచ్చేవి. యాక్టింగ్ క్లాస్ కోసం పూణే వెళ్లి అక్కడ 3 సంవత్సరాల తర్వాత ముంబై వెళ్ళింది. అవకాశాల కోసం ముంబై వెళ్లి చాలా ప్రయత్నాలు చేసినా సరే తనకి మోడల్ గా చిన్న చిన్న యాడ్స్ చేసే అవకాశమే వస్తుంది, కానీ తనకి మాత్రం పెద్ద అవకాశాలు రావట్లేదు. అలా ఒక యాడ్ ఏజెన్సీ ద్వారా అమిత్ శర్మని కలిసిన కమల్ని ముఖర్జీ ఆయనతో ఏర్పడిన మంచి స్నేహం యాడ్స్ తో అవకాశాలు కమల్ని ముఖర్జీకి ఇవ్వడం జరిగింది. అంటే పెద్ద యాడ్స్ లో కమల్నికి అవకాశాలు వచ్చాయి. అలా పారాచూట్, ఫెయిర్ అండ్ లవ్లీ అనే టాప్ బ్రాండ్స్ కి కూడా పనిచేసింది. యాక్టింగ్ కోర్సుని నేర్చుకున్నా కూడా కమల్నికి ముంబైలో చిన్న చితక పాత్రలు మాత్రమే వస్తూ ఉండడంతో ఇక విసుగు చెందిన కమల్ని బాలీవుడ్ లో తన ప్రయత్నాలు ఆపేసి సౌత్ సైడ్ తన ప్రయత్నాల్ని మొదలుపెట్టింది. అలాంటి టైంలోనే బాలీవుడ్ సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి కలిసి నటించిన ఫిర్ మిలేంగే అనే మూవీలో శిల్పా శెట్టి చెల్లెలి పాత్ర కమల్ని ముఖర్జీని ఫైనల్ చేశారు. ఈ సినిమాకి సైన్ చేసిన తర్వాత కమల్ని ముఖర్జీ ఆ సినిమాలో తన యాక్టింగ్ బాగా ఉండడంతో కొన్ని మూవీస్ లో అవకాశాలు అందుకుంది. ఇదిలా ఉండగా అప్పటికే టాలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్న శేఖర్ కమ్లా గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా నిర్మించిన ఆనంద్ అనే సినిమా కోసం రాజాని హీరోగా ఫైనల్ చేశారు. కానీ హీరోయిన్ కోసం ఎవరైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని వెతుకులాట్లో పడ్డారు. అదే టైంలో కమల్ని ముఖర్జీని చూసిన శేఖర్ కమ్లా తనని ముంబై నుండి ఆడిషన్స్ కోసం హైదరాబాద్కి రమ్మని పిలవగా జస్ట్ ఒక్క స్క్రీన్ టెస్ట్తో మాత్రమే ఆనంద్ సినిమాకి హీరోయిన్ గా కమల్ని ముఖర్జీని ఫిక్స్ చేశారు. ఆ సినిమాలో రూపా పాత్రతో తన చక్కని నటనతో ప్రేక్షకులకి ఇక ఎంతగా సుపరిచితంగా మారిందంటే ఇప్పటికీ కూడా ఆ పాత్రని ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే శేఖర్ కమలా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో శేఖర్ కమలా, కమల్ని ముఖర్జీకి ఈ సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడం, శేఖర్ కమలా తన నెక్స్ట్ ఫిల్మ్ అయిన గోదావరిలో కూడా కమల్ని ముఖర్జీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇంకా హీరోగా సుమంత్ని ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమా టైంలో సుమంత్ కమల్ని క్లోజ్ గా ఉండడంతో కమల్ని పైన శేఖర్ కమలా కోపం పెంచుకొని కమల్ని పూర్తిగా దూరం పెట్టారు. 2006లో రిలీజ్ అయిన గోదావరి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సుమంత్ అలానే కమల్ని ముఖర్జీ క్లోజ్ గా ఉండడంతో మీడియా మొత్తం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కొత్త సినిమాల్లో కూడా వరుసగా నటిస్తున్నారని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు బయటకొచ్చాయి. దీంతో సుమంత్ భార్య కీర్తిరెడ్డి విడాకులు కూడా ఇచ్చింది సుమంత్కి. అప్పట్లో
కమల్ని ముఖర్జీ కారణంగానే కీర్తి అలానే సుమంత్ విడిపోయారనే టాక్ కూడా గట్టిగానే వినిపించింది. అయితే సుమంత్ మరియు కమల్ని ముఖర్జీ గోదావరి సినిమా తర్వాత కలిసి నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక సుమంత్ ఫ్లాప్స్తో బాధపడుతూ ఉంటే కాస్తో కూస్తో కమల్నికి అవకాశాలు వచ్చేవి. దాంతో 70 ఏళ్ల వయసు హీరోతో నటిస్తూ ఉన్న టైంలో కమల్ని ఆ హీరోతో రిలేషన్లో ఉంటుందని సుమంత్కి తెలియడంతో కమల్ని పూర్తిగా దూరం పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటికీ సుమంత్ ఒంటరిగానే ఉన్నాడు, వివాహం చేసుకోకుండా. అయితే తమిళ్లో వేటగాడు వెలియాడు అనే సినిమాలో కమల్ని ముఖర్జీ హీరో కమల్ హాసన్తో కలిసి నటించింది. అయితే కమల్ హాసన్ కంటే కమల్ని ముఖర్జీ 30 ఏళ్ల చిన్న వయసు, సుమారు తన తండ్రి వయసు అని చెప్పాలి. అయితే వేటగాడు వెలియాడు అనే సినిమాలో నటిస్తున్న టైంలో వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ మీడియాలో చాలా వార్తలు వినిపించాయి. అయితే అప్పటికి కమల్ హాసన్ గారికి 2 పెళ్లిళ్లు జరిగాయి. కమల్ హాసన్ మొదటి భార్య పేరు వాణి గణపతి కాగా ఆమెను 1978లో వివాహం చేసుకుని 10 ఏళ్ల తర్వాత అంటే 1988లో విడాకులిచ్చి 1988లో సారిక అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నటి గౌతమి గారితో పరిచయం ఏర్పడే ఇద్దరు డేటింగ్ లో ఉండడం 2004లో ఇక సారిక గారికి కూడా విడాకులిచ్చి రెండో భార్య గుడ్ బై చెప్పేశారు కమల్ హాసన్. ఇలా ఇద్దరు భార్యలుండి కూడా బిజీగా నటి గౌతమితో డేటింగ్ లో ఉంటూనే కూతురు వయసున్న కమల్నితో కూడా సినిమాల్లో నటిస్తూ రిలేషన్ పెట్టుకోవడంతో గౌతమి గారు కమల్ హాసన్ ని వదిలి వెళ్లిపోయారు. దీనితో కమల్ని ముఖర్జీతో క్లోజ్నెస్ కి వెంటనే పులి స్టాప్ పెట్టి మళ్లీ నటి గౌతమి గారిని బ్రతిమలాడుకుని కమల్ హాసన్ గారు గౌతమి గారితో సెటిల్ అయిపోయారు. కానీ అప్పటికే మీడియాలో కమల్ హాసన్ కమల్ని ముఖర్జీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ కమల్ హాసన్ గారి మీద పెద్దగా పడకపోయినా కమల్ని ముఖర్జీ కెరియర్ మాత్రం తప్పుడు దారి పట్టిందనే చెప్పాలి. ఎందుకంటే కమల్ని ముఖర్జీపై చాలా తప్పుడు రాతలు రాయడంతో కమల్ని కెరియర్ పాడవడం, నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవడం స్టార్ట్ అయ్యాయి. కమల్ని ముఖర్జీ అలానే కమల్ హాసన్ గారు డేట్ చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఈ రాతలన్నిటి వల్ల కమల్ని ముఖర్జీ గారి జీవితం నాశనమైంది. అప్పటికే ఆనంద్ అలానే గోదావరి వంటి సినిమాల్లో నటించి ఆమెకంటూ సక్సెస్ కెరియర్ని అందుకుంది. కానీ ఒక్కసారిగా సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో తర్వాత తెలుగులో కూడా అడపాదడపా సినిమాల్లో నటించినా ఆ సినిమాలకి పెద్దగా జనాల ఆదరణ దక్కలేదనే చెప్పాలి. పెద్ద గాలివాన వస్తే బంగ్లా కూలిపోతుందో లేదో గాని చిన్న గుడిసె మాత్రం కొట్టుకుపోవడంలో ఎటువంటి డౌట్ లేదు. ఆఖరికి కమల్ని గారి పరిస్థితి సినీ ఇండస్ట్రీలో ఇదే అయింది. అలా ఆఖరికి మలయాళంలో మోహన్ లాల్తో తీసిన పులి మురిగన్ సినిమాలో కమల్ని నటించింది. ఈ సినిమా మనకి మన్యం పులి పేరుతో రిలీజ్ అయింది. సినిమాల్లో అవకాశం కోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడో బెంగాల్లో పుట్టి అక్కడి నుండి ముంబై నుండి హైదరాబాద్కి ప్రయాణం చేసి అక్కడ ఎంతగానో కష్టపడ్డారు. తర్వాత చెన్నైకి వెళ్లి తమిళ్లో కూడా చాలా అవకాశాలను అందుకోవడానికి ప్రయత్నించారు. కానీ చేసిన ఒక చిన్న తప్పుతో కెరియర్ ఎండ్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో వేసే అడుగులు మొత్తం ఆచితూచి వేయాలంటారు. సినీ ఇండస్ట్రీలో అయినా రియల్ లైఫ్లో అయినా చేసే ప్రతి సినిమాలో ప్రతి పనిలో కూడా ఆలోచన పెట్టి అది కరెక్టా కాదా అని ఆలోచించి చేయడం కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఇక అంత సక్సెస్ఫుల్ హీరోయిన్ సడన్ గా కెరియర్ ఎండ్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఆమె ఫ్లాప్స్ అనే చెప్పుకోవాలి. మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో అడపాదడపా కనిపించినా సరే ఆ సినిమాలతో ఆమెకి పెద్దగా సక్సెస్ రాలేదు. ఆ సినిమాలకి జనాల ఆదరణ కూడా దక్కలేదని చెప్పుకోవచ్చు. దానితో ఒక సినీ కెరియర్ కి బ్రేక్ ఇచ్చి కమల్ని ముఖర్జీ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయ్యి ప్రస్తుతం భర్తతో తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అలాగే తన ఇద్దరు చెల్లెళ్ళు మృణాలిని సిసోనీలతో కలిసి 2014లో మిర్రర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో బ్యూటీ టిప్స్ ని ఇస్తున్నారు. ఇప్పుడు అనాథ పిల్లల సంక్షేమం కోసం వారి చదువు కోసం కొంతమందితో చోర్డ్ అనే సంస్థని కూడా రన్ చేస్తోంది. అయితే మీకు కమల్ని గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.